సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం ఉదయం 5 గంటల వరకు కురిసిన వర్షానికి వరంగల్ మహానగరం అతలాకుతలమైంది. అనేక కాలనీలు ముంపునకు గురయ్యాయి. వరంగల్ ఖమ్మం ప్రధాన రహదారిపైన రైల్వే బ్రిడ్జి ప్రాంతంలోనూ వరద నీరు చేరి వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. మైసయ్య నగర్, శివనగర్ ప్రాంతాల్లో 300 ఇళ్లను వరద చుట్టుముట్టింది. ఇంట్లో నిత్యావసర సరుకులు తడిచి పాడయ్యాయి. హనుమకొండలో పలు లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ఖాజీపేట, హసన్పర్తి, రెడ్డిపురం, గోకుల్ నగర్, అంబేద్కర్ నగర్, న్యూ సాయంపేటలోని లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. హనుమకొండ 2వ డివిజన్ భగత్ సింగ్ నగర్ నీట మునిగింది. వరంగల్ జిల్లా నర్సంపేట మండలం గురుజాలలో పెద్ద చెరువు అలుగు పారుతోంది. గురుజాల నుంచి నర్సంపేట, వరంగల్ వెళ్లే రహదారిపై రాకపోకలు నిలిచాయి. నెక్కొండలో వట్టేవాగు ప్రవాహంతో నెక్కొండ నుంచి గూడూరు వెళ్లే ప్రధాన రహదారిపై రాకపోకలు స్తంభించాయి. నర్సంపేటలో రోడ్లు నీట మునిగాయి. వర్ధన్నపేటలో ఆకేరు వాగు పొంగి పొరులుతోంది. సంగెం మండలం ఎల్గూరు రంగంపేట పెద్ద చెరువు, పర్వతగిరి మండలం ఎనుకల్లు ఊర చెరువు మత్తరిపోస్తున్నాయి. తిమ్మాపురం, ఎల్గూరు రంగంపేట గ్రామాల మధ్య రాకపోకలు నిలిచాయి. ఎల్గూరు రంగంపేటలో ఒక వ్యక్తికి అనారోగ్య సమస్యలు తలెత్తగా స్థానికులు మంచంపై రైల్వే ట్రాక్ దాటించి అంబులెన్స్లోకి చేర్చారు. మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా కురిసిన వర్షానికి ఆకేరు, పాలేరు, మున్నేరు, వట్టివాగులు పొంగి ప్రవహించాయి. కేసముద్రం మండలం అర్పన్పల్లి గ్రామం వద్ద బ్రిడ్జిపై నుంచి వట్టివాగు పొంగి ప్రవహిస్తుండగా కేసముద్రం, గూడూరు మండలాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. కొత్తగూడ మండలంలోని పాకాల సరస్సుకు వరద పోటెత్తింది. నర్సంపేట, కొత్తగూడ ప్రధాన రహదారిలో బుర్కరపల్లి వాగు, గుంజేడుతోపు ఉధృతికి లో లెవెల్ వంతెనలపై నుంచి వరద ప్రవహిస్తోంది. రాళ్లతోటి వాగు ఉధృతి పెరిగింది. గంగారం మండలంలోని కోమట్లగూడెం పెద్ద చెరువు మత్తడిపోస్తోంది. జైశంకర్ భూపాలపల్లిలో జోరువానకు పలు ప్రాంతాల్లో మట్టి రోడ్లు కొట్టుకుపోయాయి. సింగరేణి 2, 3 ఓపెన్ కాస్ట్ గనుల్లోకి వరద చేరి బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ఖమ్మం జిల్లా చింతకాని మండలం నాగులవంచ సమీపంలో బండిరేవు వాగు ఉధృతి పెరిగింది. నాగులవంచ నుంచి పాతరలపాడు రైల్వే కాలనీ, బొనకల్లు మండలం రామాపురానికి రాకపోకలు నిలిచిపోయాయి. ఖమ్మం జిల్లాలో పాలేరు జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 23 అడుగులకు మించి ప్రవహిస్తుంది. కూసిమంచులో కట్టలమ్మ చెరువు పొంగి కృష్ణాపురం, పోచారం గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో సంగెం వాగు ఉధృతికి సంగెం, కోడూరు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. నూతన్కల్ మండలం వెంకేపల్లి వద్ద వరద నీటిలో ప్రైవేటు పాఠశాల బస్సు చిక్కుకుంది. నూతన్కల్ మండలం తాళసింగారంలో వరద నీరు వంతెనను ముంచెత్తింది. తిరుమలగిరి మండలం వెలిసల వద్ద ఎస్పారెస్పీ కాలువ కోతకు గురైంది. జాజిరెడ్డిగూడెం